హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 10 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా, సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తున్నాను నేను. మనం దోశ వేసుకోవాలంటే ముందు రోజు నుంచే ప్రిపరేషన్ చేసుకుంటుంటాం కదండి. అలాంటి పప్పులు, బియ్యము నానబెట్టకుండా ఈజీగా చేసుకునే దోశను మీకు ఇప్పుడు చూపిస్తాను. కేవలం ఒక బియ్య పిండి ఒకటి ఉంటే సరిపోతుందండి. ఈ దోశ కోసం ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు బియ్య పిండిని వేసుకుందాం. అదేవిధంగా 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకుందాం. 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. 1 ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకుందాం. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుందాం. కరివేపాకును కూడా సన్నగా తరుక్కొని, కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుంటూ పల్చగా కలుపుకుందాం. ఇది దోశ పిండిలా ముద్దగా ఉండకూడదండి, చాలా పల్చగా నీళ్ళలా ఉండాలి. రవ్వ దోశ తెలుసు కదండి మీకు. రవ్వ దోశకు పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండి ఇలా కలుపుకున్నాం కదా. ఈ పిండిలోకి 1 స్పూను వంట సోడాను వేసుకొని మరోసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు రెస్ట్ ఇద్దాం. ఈ లోపల మనం ఒక చట్నీ చూద్దామండి. దీంట్లోకి చట్నీ కూడా చూపిస్తున్నాను నేను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 మెంతులు వేసుకొని వేయించుకుందాం. అదేవిధంగా 6 నుంచి 7 ఎండుమిర్చిని వేసుకొని కూడా వేయించుకుందాం. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. రొటీన్ చట్నీ లాగా కాకుండా, ఎప్పుడు పల్లి చట్నీ, పప్పుల చట్నీ ఇలాంటివి కాకుండా, పుట్నాల చట్నీ ఇలాంటివి కాకుండా ఈ చట్నీ ఒకసారి చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఎర్రగా వేగిపోయాయి కదండి. బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీంట్లోకి 4 వెల్లుల్లిపాయలు, చిన్న ఉసిరికాయంత చింతపండు వేసుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదండి, ఒక బౌల్లోకి తీసుకుందాం. చట్నీ చాలా గట్టిగా ఉంది కదండి. అదే జార్లో కొన్ని నీళ్ళు వేసి కలిపి చట్నీలో వేసి ఒకసారి కలపండి. అదేవిధంగా 1/2 స్పూన్ ఉప్పు వేసి కూడా కలుపుకోండి. చట్నీలోకి ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకొని చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు వేసుకుందాం. అలాగే 4 కరివేపాకు ఆకులు వేసుకొని వేయించుకుందాం. వేగిపోయింది కదండి. చట్నీలోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో చట్నీ. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై తిరిగి ప్యాన్ పెట్టుకొని దోశ పెనం పెట్టుకుందామండి. దోశ పెనంపై ఒక 4 చుక్కల నూనె చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. ఫస్ట్ దోశ పెనం బాగా కాలాలండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ తీసుకొని పల్చగా వేసుకుందాం. దోశ చుట్టూరా మధ్యలో కొంచెం ఆయిల్ చిలకరించుకుందాం. దోశలోకి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది మైదా పిండి, గోధుమ పిండి అంత సింపుల్గా, ఈజీగా, తొందరగా రాదండి. కాస్తంత కష్టమే అవుతుంది, కానీ ఓపికగా చేసుకోండి. చూసారు కదండి, నెమ్మదిగా అలా తీయాలి. ఒకసారి తిరిగేసుకొని ఒక 2-3 నిమిషాలు కాల్చుకుందాం.
దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. దోశ రెడీ అయిపోయింది కదండి, ప్లేట్లోకి తీసుకుందాం. నేను మరొక దోశను కూడా వేసి చూపిస్తానండి. ఫస్ట్ పెనం మీద కొన్ని నీళ్లు చిలకరించి క్లాత్తో తుడిచేయండి. అప్పుడు మళ్ళీ దోశ బ్యాటర్ పల్చగా పరచుకోండి. ఎప్పుడు మనం పప్పులు నానబెట్టడము, బియ్యం నానబెట్టడము, గ్రైండ్ చేసుకోవడం చాలా ప్రాసెస్ కదండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈజీగా కలిపేసుకొని చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా ఊడి వస్తుందో. దీన్ని కూడా ఒకసారి తిరగేసుకుందాం. ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి. ఫాస్ట్గా దోశలు రెడీ అయిపోయాయి కదండి. బ్రేక్ఫాస్ట్కి ఇలాంటి రెసిపీ ఒకసారి చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.